3 శతాబ్దాల క్రితం సూపర్ పవర్స్ కలిగిన మొదటి జీవులు అంటే మెటాహ్యూమన్స్ భూమి మీద ప్రత్యక్షమయ్యారు. దాంతో దేవుళ్ళు రాక్షసుల కొత్త యుగానికి నాంది పడింది. 3 దశాబ్దాల క్రితం స్పేస్ క్రాఫ్ట్లో భూమి మీదకొచ్చిన ఒక అన్యగ్రహ శిశువుని క్యాన్సస్లోని రైతులు దత్తత తీసుకున్నారు. 3 సంవత్సరాల క్రితం ఆ శిశువు ఇప్పటికీ పెద్దవాడై తనను తాను సూపర్మ్యాన్, అతి శక్తివంతమైన మెటాహ్యూమన్గా ప్రకటించాడు. 3 వారాల క్రితం సూపర్మ్యాన్ బొరేవియాను జెర్హాన్పూర్ మీద దాడి చేయకుండా అడ్డుకొని ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపాడు. 3 గంటల క్రితం మెట్రోపోలిస్ నగరంలో హ్యామర్ ఆఫ్ బొరేవియాగా పిలువబడే ఒక మెటాహ్యూమన్ సూపర్మ్యాన్ పై దాడి చేశాడు. 3 నిమిషాల క్రితం సూపర్మ్యాన్ మొదటిసారి ఒక యుద్ధంలో ఓడిపోయాడు. నన్నింటికి తీసుకెళ్ళా. ఇంటికి Superman! థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు సార్. మాకు చెప్పిన ఉపయోగం ఉండదు. అది అర్థం చేసుకునేంత బుర్ర కూడా మాకు లేదు. మేము ఇక్కడ పనిచేయడానికి తయారు చేసిన రోబోలం అంతే. తను 12 కొత్తగా వచ్చింది. ఆయన నన్ను చూశారు. మీ తల్లిదండ్రుల మెసేజ్ వింటే బాగుంటుందనేది పెట్టాను. ఆయనకి నిజంగానే బాగా అనిపిస్తున్నట్టుంది. Jok iker mikä tahan Krypton. Che hansanul yanratija. Che acha. ఇక్కడ నుంచి భూమికి పంపుతున్నప్పుడు సందేశంలో కొంత భాగం నిలిచిపోయింది. కానీ అందులో ఏముంది? స్వర్గాన్ని మించి నిన్ను ప్రేమిస్తున్నాం నాన్న. నేలను మించి నిన్ను ప్రేమిస్తున్నాను. మన ఇల్లైన భూమి త్వరలోనే నాశనం కాబోతుంది. కానీ ఆశే మమ్మల్ని బతికిస్తుంది. అది ఎవరో కాదు, నువ్వే కాలల్. నువ్వు వీలైనంత మంచి చేయడానికి ఒక ఇంటి కోసం ఈ విశ్వం అంతా వెతికాం. క్రిప్టోన్లో నేర్చుకుంది కొనసాగించడానికి. మాకు దొరికిన ఇల్లు భూమి. మిగతా సందేశం కోల్పోయాం. 14 ఎముకలు విరిగిపోయాయి. అంతేకాదు, బ్లాడర్, కిడ్నీ, పెద్ద ప్రేగు, ఊపిరితిత్తులు పాడైపోయాయి. పాపం మన సూపర్ మ్యాన్.
ఆ పసుపు రంగు సూర్యకిరణాలు తగలగానే అలా లేచి ఇలా కూర్చుంటాడు చూడు. చెప్పండి. వాడిక్కడే ల్యాండ్ అయినట్టు తెలుస్తుంది, కానీ ఎక్కడో కనిపెట్టాలి. అయితే వెతుకుతూ ఉండండి. సార్, మీరు కేవలం 83% మాత్రమే కోలుకున్నారు. మీకు విశ్రాంతి అవసరం. ఏం పర్లేదు ఫోర్, నేను మళ్ళీ తిరిగి యుద్ధానికి వెళ్ళాలి. కానీ ఆ సుత్తిగాడు ఇందాకే మిమ్మల్ని చితకబాదాడు కదా సార్. ఏంటి ఇదంతా? క్రిప్టో, ఏం చేసావురా నువ్వు? నేను నీకు అసలు మొత్తం కొరికి పడేసావు కదా. సూపర్ మ్యాన్ రోబోట్స్, వీడిని చూసుకోమని మీకు చెప్పాను కదా. ఆయనకి తిండి పెట్టాం, కానీ జగమొండిలా ఉన్నాడు. పైగా మేం మనుషులం కాదు. ఆయన బ్రతికినా చచ్చినా మాకు ఎలాంటి అసౌకర్యం కలగదన్న విషయాన్ని గుర్తించినట్టున్నాడు. ఆపు క్రిప్టో, వదిలే. ఆవ్ ఆవ్ ఆపు, ఆవ్ ఆపు క్రిప్టో, ఆవ్ ఆవ్ ఆపమన్నా. ఆపు, కూర్చో కూర్చో, చెప్పించే. ఆ ఏలియన్ తిరిగి వస్తున్నట్టున్నాడు. మిమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. మా విషయాల్లో అనవసరంగా తలదూరిస్తే బొరేవియా ప్రజలు వాడిని ఊరికే వదిలేస్తారనుకుంటున్నాడా? పోర్టల్స్ ని ప్రారంభించండి. ఎప్పుడో రెడీగా ఉంచాను. ఇంకా 10 సెకండ్లే ఉంది, కౌంట్ చేస్తున్నాను. లైవ్ కి సిద్ధంగా ఉండండి. చాకప్ లోపల ఉన్నాడు, ఎవరికి ఏం కాలేదు. అందరినీ కాపాడలేదు. టార్గెట్